నెలకి సగటున చూసుకుంటే 20 సినిమాలు మాత్రం రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇక అన్ని థియేటర్లకు అయితే వస్తున్నాయి. మళ్ళా ఈ థియేటర్లో రిలీజ్ చేసిన సినిమాలు ఓటీటీలకు వస్తున్నాయా అంటే అస్సలు లేదు. నెలకి రిలీజ్ చేస్తున్న సినిమాలల్లా పావుల వంతు మాత్రమే ఓటీటీలల్లా ప్రత్యక్షం అవుతున్నాయి. ఇక గత నెలలో తీసుకుంటే మాత్రం జూలైలో దాదాపుగా 22 సినిమాలు అయితే థియేటర్లో విడుదలైనాయి. ఇక అందులో కేవలం ఒక 5-6 సినిమాలు తప్పించి ఇక మరే సినిమా గిట్లా ఓటీటీలు అయితే కనబడలేదు. గది ఇట్లా పెద్ద సినిమాలైనా భారతీయుడు 2, రాయను, ఇక డార్లింగ్ ఇట్లాంటి సినిమాలు తప్ప మిగతా సినిమాలు ఏవి ఓటీటీలో అయితే విడుదల చేయరు. మళ్ళా ఓటీటీల పరిస్థితి ఏంది అని అంటే చూసుకుంటే ఇక సంవత్సరంలో ఏడాదిక ఇక అన్ని సినిమాలు చూసుకుంటే సక్సెస్ రేటు 10% కూడా వస్తలేదు. ఇక ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా గిట్లా థియేటర్ల సినిమా ఆడితే మాత్రం ఏదో ఒక్క సినిమా అయితే ఆడుతున్నది. ఇక గత కొద్ది రోజులకి వెళ్ళి చూస్తుంటే ఆ ఒక్క సినిమా కూడా విజయం అయితే సాధిస్తలేదు. మళ్ళా గట్ల విజయం సాధించిన సినిమాలు, చిన్న సినిమాలు, ముఖ్యంగా ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలకు వస్తున్నాయా అంటే అది గిట్లా రాకపాయే. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, ఆహా, జియో ఫై అనుకుంటా ఇట్లా చాలా ప్రముఖ ఓటీటీ యాప్లు ఉన్నా గానీ ఇక నెలకు వచ్చే సినిమాలు గిట్లా గది గిట్లా చిన్న సినిమాలు, ముఖ్యంగా ఫ్లాప్ అయిన సినిమాలు అయితే ఓటీటీలు అయితే పట్టించుకోవడమే మానేసిరంట. స్ట్రీమింగ్ రైట్ల కింద నిర్మాతలు ఇట్లా కోట్లేమి డిమాండ్ చేస్తలేరంట. ఇక ఎంత వస్తే చాలు, లక్షలలో వచ్చినా గానీ గదే చాలనుకొని ఇలా అనుకుంటున్నారంట. ఇక అయినా గానీ ఓటీటీలో మాత్రం అమ్ముడు పోతలేరంట. ఇక ఆ పని కూడా జరుగుతలేదు అని అంటారు. ఇక ఒకప్పుడు ఎట్లా ఉండేది, అమెజాన్ ప్రైమ్ లో ఎంతమంది వీక్షించిరు ఇక దాన్ని బట్టి పేమెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి అయితే లేదు. ఇక చేసేది ఏమీ లేక నిర్మాతలు గిట్లా థర్డ్ పార్టీలా అనుకొని చెప్పేసి యూట్యూబ్ లో సినిమాలు అమ్ముకునే పరిస్థితి అయితే వచ్చింది. ఇక గీడ బాధాకరమైన పరిస్థితి ఏందనంటే గిట్లా నిర్మాతలు ఓటీటీ సినిమాలు, చిన్న సినిమాలు ఇక యూట్యూబ్ థర్డ్ పార్టీలో అమ్ముకున్నా గిట్లా 6 నుండి 7 లక్షల వరకు మాత్రమే పైసలు అయితే వస్తున్నాయంట. ఇక దీన్ని చూసుకుంటే ఎప్పుడైతే నిర్మాతలు ఇక నిర్మాణంలోకి దిగే ముందు థర్డ్ పార్టీ మాటలు నమ్మి ఇక ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కింద 60 to 70 లక్షల వరకు పైసలు వస్తాయని చెప్పేసి అందరూ అంచనా వేసుకుంటున్నారు. కానీ చివరికి చూసుకుంటే మొత్తం మీద 6-7 లక్షలు మాత్రమే వస్తున్నాయంట. ఇక చూసినా ఇట్లాంటి దుస్థితి అనేది మనకి ఏర్పడ్డది. ఇక ఓ పక్క సినిమాలల్లా అటు సక్సెస్ వస్తలేదు, మరో పక్క ఓటీటీలో కూడా అమ్ముడు పోతలేడు. ఇక చేసేదేం లేక యూట్యూబ్ థర్డ్ పార్టీ కింద అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇక అందుకే సినిమాల నిర్మాతలు మాత్రం, చిన్న సినిమాల నిర్మాతలకు మాత్రం ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవడం అనేది మొదలైందనమాట. ఇక చూసిరా, ఇక దీని మొత్తం మీద ఇంటే ఇక మన సినిమాల పరిస్థితి ఇదనమాట. ఇప్పటికైనా దీని మీద ఒక చర్య అనేది తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే ఖచ్చితంగా ఉన్నది అని కోరుకుంటా. ఇక దీని మీద ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో ఒకటి. ఇక అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.